రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ సంచలనం సృష్టించబోతుందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. సాయిబిపాల్ అనేటువంటి ఒక సంస్థ చేసినటువంటి సర్వే ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ సంచలనం సృష్టించబోతుంది. 25 ఎంపీ స్థానాలకు గాను 13కు పైగా ఎంపీ స్థానాల్లో టీడీపీ తన సత్తా చాటబోతుందంటూ కూడా ఈ సంస్థ తన రిపోర్ట్ను వెల్లడించింది. అలాగే రెండవ స్థానంలో వైసీపీ నిలవబడబోతుంది. వైసీపీ 10 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతుందంటూ కూడా ఈ సాయిబిపాల్ పండిట్ అనేటువంటి వ్యక్తి తన రిపోర్ట్లో వెల్లడించారు. ఒకసారి మనం రిపోర్ట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సాయిబిపాల్ పండిట్ ఇతను చేసినటువంటి ఒక సర్వే మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఈ సర్వేకి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పంచుకునేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించబోతోంది, సంచలనం సృష్టించబోతుందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. సాయిబిపాల్ పండిట్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి ఒక సర్వే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ సర్వే కనుక మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 13 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతుంది. 42% ఓట్ బ్యాంక్ని కైవసం చేసుకోబోతుంది అంటూ కూడా వీళ్ళు అంచనా వేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ 10 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతుంది. 39.5% ఓట్లను కొల్లగొట్టుకోబోతుంది అంటూ కూడా ఈ సర్వేలో వాళ్ళ అంచనాని తెలియజేశారు. అలాగే అసలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది ఈ 10 సంవత్సరాల నుంచి కనుమరుగైపోయింది అంటూ అందరూ భావిస్తున్న నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తమ సత్తా చాటే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే చెప్తుంది. 8% కాంగ్రెస్కి ఓట్ పర్సెంట్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే ద్వారా మనం చూడవచ్చు. అలాగే జనసేన పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒక లోక్సభ స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశం ఉందంటూ కూడా ఈ రిపోర్ట్ చెప్తోంది. జగదేవ్ గారు, అసలు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాస్తవ పరిస్థితులకి దగ్గరగా ఉందా ఈ సర్వే, లేదా వాస్తవ పరిస్థితులకి దూరంగా ఉందా ఈ సర్వే అంటే ఏం చెప్తారు? అంటే వాస్తవ పరిస్థితికి దగ్గర దూరం తెలియదు కానీ అంటే ఎగ్జిట్ పోల్ గా ప్రకారం మన తెలంగాణ ఎలక్షన్ బట్టి చూస్తే మాత్రం ఒక సిమిలర్ గా కొంత మోస్తరు దగ్గరికి వచ్చింది. కానీ పూర్తి స్థాయిలో నేను ఇది విశ్వసించాలనుకోవట్లేదు. ఎందుకంటే టీడీపీ అవుట్ ఆఫ్ 25కి 13 స్థానాలు 42% అంటే టీడీపీ జనసేన అలయన్స్ కలిపి 48% వచ్చినట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ. అండ్ మోర్ ఓవర్ టీడీపీ ఇది మీరు చూపించేది కూడా పార్లమెంట్ కదండి, పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ కాదు. సో అసెంబ్లీ ప్రకారం చూసుకుంటే ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సీక్రెట్ గా కొన్ని సర్వేలు నేర్పిస్తే అందులో చాలా వరకు టీడీపీ జనసేన కూటమే ఒక 100 నుంచి 120 ఈజీగా, అవుట్ ఆఫ్ 170 మినిమం 120 అయితే గ్యారంటీ. ఆ పైన ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్న నేపథ్యంలో అసెంబ్లీని బేస్ చేసుకుని కూడా పార్లమెంట్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా రెండు ఒకేసారి ప్యారలల్గా వెళ్తాయి కాబట్టి ఇంకా పార్లమెంట్ ఇక్కడ పెరిగే అవకాశం ఉందని నా అభిప్రాయం. బట్ ఏదైతేనే ఇక్కడ 48% టీడీపీ అండ్ జనసేన అలయన్స్ 48% ఉన్నట్టుగా చూపిస్తున్నారు. మీరు అన్నట్టుగా ఇక్కడ ఇంత వింత ఏంటంటే నాకు అనిపించేది కాంగ్రెస్ కి ఒక సీట్ రావడం అనేది అది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే మీరు అన్నట్టు 10 ఏళ్లుగా కాంగ్రెస్ అసలు ఎక్కడా లేదనే చెప్పాలి. 2014 నుంచి కూడా రాష్ట్ర విభజన చేశారో, విభజన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ అదే బాగా అన్యాయం జరిగింది ఆంధ్రాకి. అసలు 29వ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ కాదు ఆంధ్రానే. ఎందుకంటే క్యాపిటల్ లేదు, ఏమీ లేదని ఫీలింగ్ లో చాలా వరకు అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఆ నేపథ్యం 2014లో అయితే ఒక్కడ కూడా గెలుచుకోలేకపోయింది, గెలిచిన అంటే పోటీ చేసే స్థానాల్లో కూడా. బట్ ఇంకో ఆలోచించాల్సింది అంశం ఏంటంటే జనసేన కూడా ఈసారి ఒకటి వస్తుంది 6% ఓటింగ్ తో. సో జనసేన టీడీపీ అలయన్స్ అయితే ఇంకా ఈ పర్సంటేజ్ పెరుగుతుంది. టీడీపీకి జనసేన కూటమి 15 నుంచి 18 వరకు వచ్చే అవకాశం అయితే డ్యామ్ షూర్. బట్ ఇక్కడ ఒకసారి సాయిబిపాల్ పండిట్ చేసినటువంటి సర్వే గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే జనసేనతో అలయన్స్ లేకుండానే టీడీపీకి 42% ఓట్ బ్యాంక్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా వీళ్ళు చెప్తున్న నేపథ్యం. అలా అర్థం చేసుకుంటే కనుక జనసేన టీడీపీ అలయన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 18 గ్యారంటీ. టీడీపీ జనసేన అలయన్స్ 18 to 20 గ్యారంటీ. ఆ 5 అనేది మేబీ మళ్ళీ ఏ ప్రాతిపదికన చేసి ఉండొచ్చు అంటే జనసేన టీడీపీ ఇప్పటికే పొత్తును ప్రకటించే నేపథ్యంలో ఆ పొత్తులో భాగంగానే చేసి ఉండొచ్చా, లేదంటే టీడీపీకి సంబంధించి సపరేట్ గా జనసేనకు సంబంధించినటువంటి సపరేట్ గా పొత్తులో భాగంగా చేస్తే ఇక్కడ పర్సంటేజ్ కూడా ఇట్లా వేరియేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉండదు. టీడీపీ ప్లస్ జనసేన ఈక్వల్ టు అని చెప్పి ఏదో ఇచ్చి ఉండేవారు. బట్ ఇది డిఫరెంట్ గా ఇచ్చారంటే దీని పొత్తును క్యాలిక్యులేట్ చేయకుండానే ఇండివిజువల్ గా వేసినట్టుగానే చూపిస్తున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోకపోయినా కానీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం
గెలుపు దిశగా అడుగులు వేయబోతుంది అనేది ఈ సర్వే రిపోర్ట్ స్పష్టంగా తెలియజేస్తుంది. అసలు అంటే ఇప్పుడు వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయి గురించి మనం మాట్లాడుకుంటే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయా? ఆ పరిస్థితులకు ఈ రిపోర్ట్ దగ్గరగా ఉందా అంటే ఏం చెప్తారు? అంటే అసెంబ్లీ సంబంధించి ఏదైతే ఉన్నాయో సీట్లు 175 స్థానాలకు గాను 175 స్థానాల్లో కూడా సుమారుగా జనసేన ఏదైతే లాస్ట్ టైం సెకండ్ ప్లేస్ వరకు వచ్చి పోయాయి అనుకున్నారో ఆ స్థానాలను 28-30 స్థానాల వరకు కూడా జనసేన కేటాయించి ఇక పార్లమెంట్ ఎలక్షన్స్కి వస్తే 25 స్థానాలకు గాను మాక్సిమం 20 వరకు టీడీపీ గాని పోటీ చేస్తే రిమైనింగ్ 4 or 5 జనసేన కేటాయించేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు కలిపితే ఒక్క టీడీపీకే 20 అవుట్ ఆఫ్ 20లో 15 కూడా టీడీపీ కైవసం చేసుకునేవే ఎక్కువగా వైరల్ అవుతున్న సందర్భంలో. బట్ పర్టికులర్గా ఈ సాయి బిపాల్ పండిట్ అనే సర్వే ఏదైతే ట్విట్టర్ ఆప్షన్ ఏదైతే చూపిస్తున్నామో మనం ఇక్కడ అతను చేసిన సర్వే ప్రకారం అయితే ఇండివిజువల్గా చేసినట్టుగా అనిపిస్తోంది. కలిపి చేస్తే మాత్రం ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎంత ఓటింగ్ పర్సంటేజ్ అనేది ఇక్కడ డౌట్గా అనిపిస్తుంది నాకు. సీట్లు కూడా ఇప్పుడు చాలా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అన్ని స్థానాలు వస్తాయా అనేది క్వశ్చన్ మార్కే. బట్ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీ ఒక 20 స్థానాలకు పోటీ చేసినా కూడా ఒక టీడీపీకే 13 వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నప్పుడు జనసేన 5 స్థానాలు పోటీ చేసినప్పుడు కూడా అందులో ఒకటికి కలిసి చేసుకుంటే ఇంకా ఎక్కువ పెరిగే ఛాన్స్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ 13 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతుంది, అలాగే వైఎస్ఆర్సీపీ 10 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతుంది అంటూ కూడా సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఒకవేళ కనుక అంటే ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ 2.5% మాత్రమే ఉంది. ఒకవేళ ఎన్నికలకి ఇంకొక 4 నెలలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఈ రిపోర్ట్ తారుమారయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండండి. ఎందుకంటే ఇది కేవలం అందాజ్గా అంటే సుమారుగా ఇచ్చినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ జనసేన అలయన్స్ తర్వాత చాలా వరకు చంద్రబాబు గారు అరెస్టు తరువాత అరెస్టు ముందు అని కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ కూడా ఒకటి కేటాయించబడిందంటే ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాతే దీని ఇన్ఫ్లుయెన్స్ కొంత అక్కడ ఇంపాక్ట్ గా ఉన్న నేపథ్యంలో ఏమో ఫ్యూచర్ లో కొంత ఫేవర్గా కాంగ్రెస్ కూడా ఉన్న పక్షంలో ఒక స్థానం గెలుచుకోవచ్చు. కానీ వైసీపీకి మాత్రం 10 స్థానాలు వస్తాయంటే మాత్రం క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అది ఎంత స్థాయిలో పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి సర్వే చేశారా లేదా అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది. జనసేనకి ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకోబోతుంది అంటూ కూడా వీళ్ళు సర్వే రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఏ ఎంపీ స్థానంలో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది, ఏ ఎంపీ స్థానంలో పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే అది ఇప్పుడు ఏదైతే సమన్వయ కమిటీలు ఉన్నాయో సమన్వయ కమిటీల నుంచి చర్చించుకునే అంశం ఏదైతే ఉందో మొన్న బాబు గారు పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు కూడా అక్కడ వచ్చిన ప్రధానంగా వచ్చే చర్చగా వచ్చే అంశం ఏంటంటే పర్టికులర్గా ఈ స్థానం అని కాకుండా వాళ్ళు ఏమి డిసైడ్ అయ్యారంటే గత ఎలక్షన్లో ఎక్కడెక్కడైతే 2వ స్థానంలో వరకు తీసుకొచ్చి జనసేన వచ్చి ఆగిపోయిందో లేదా కొన్ని స్థానాల్లో జనసేన ఇంపాక్ట్ వల్ల టీడీపీ ఎక్కడైతే ఓడిపోయిందో జనసేన టీడీపీ కలిసి ఉంటే ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలిచి ఉండేది లేదా జనసేన గెలిచి ఉండేది అనుకునే స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈసారి కాన్సన్ట్రేట్ చేసి వీటిలో అయితే ఒక 4-5 ఎంపీ స్థానాల వరకు గాను అసెంబ్లీ వరకు అయితే 28 నుంచి 30 స్థానాల వరకు కేటాయించే అవకాశం ఉంది. కాబట్టి అది ఈసారి చెప్పలేం. ఇప్పుడు గాజువాకలో పోటీ చేశారు, భీమవరంలో పోటీ చేశారు, రెండు కూడా పర్టికులర్ సామాజిక వర్గం బాగా ప్రాతినిధ్యం ఉన్న నియోజకవర్గాలే కానీ ఆయన ఓడిపోయారు కదా. సో ఈసారి అలా కాకుండా జాగ్రత్తగా ఏంటి అక్కడ ఏ ప్రాతిపదికన వాళ్ళు ఓటు వేస్తున్నారు, దేన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటున్నారా లేదా పథకాలను దృష్టిలో పెట్టుకుంటున్నారా లేదా ఇద్దరు అలయన్స్తో ఉంటేనే దేశం రాష్ట్రం బాగుపడుతుంది అనే దృక్పథంతో ఉన్నారా అనే దీని మీద ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో అప్పుడు ఇచ్చే అవకాశం ఉంది. బట్ జనసేనకి ఏదైనా కానీ గోదావరి జిల్లా నుంచి ఉత్తరాంధ్ర లోపే ఎక్కువగా స్థానాలు కేటాయించే అవకాశం ఉంది. కానీ ఇటువైపు మిగతా రాయలసీమ ఇదంతా కూడా టీడీపీ పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే జయదేవ్ గారు, అంటే ఓవరాల్గా ఈ సర్వే మనం తీసుకున్నట్లయితే ఈ రిపోర్టు ప్రజాక్షేత్రానికి వాస్తవానికి దగ్గరగా ఉందంటే ఉందని చెప్తున్నారు. ఓ మోస్తరుగా పూర్తి స్థాయిలో అనుకోండి. ఎందుకంటే ఇక్కడ నాకు ఇక్కడ 10 స్థానాలు అనేసరికి కొంచెం ఎంతవరకు యాక్సెప్టెన్స్ అని డౌట్ వస్తుంది నాకు. అంటే వైఎస్ఆర్సీపీకి 10 స్థానాలు వచ్చే అవకాశం కూడా లేదనుకుంటారు? లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది అక్కడ టీడీపీ. అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రపోర్షనేట్ గా పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతాయి. అంటే ఒక పార్లమెంట్ స్థానంలో దగ్గర 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఆ 6-7 నియోజకవర్గాలు టీడీపీకి వచ్చినప్పుడు పార్లమెంట్ స్థానం వైసీపీకి వస్తుందని ఎలా అనుకుంటాం?
Okay. రాదు కదా, వచ్చే ఛాన్స్ లేదు. టీడీపీ జనసేన అలయన్స్ కాబట్టి టీడీపీకి కానీ జనసేనకి కానీ అక్కడ ఏ అభ్యర్థి నిలబడితే వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది. ఓకే. అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఇంత పర్సంటేజ్ వచ్చే అవకాశం లేదు. దట్టు ఇలాంటి సర్వే నేను సరిగ్గా 3 నెలల కిందట కూడా చూశాను. ఓకే. కేవలం అప్పుడు ఇది వైసీపీకి 42%, అక్కడ టీడీపీకి 44% అని చూడడం కూడా జరిగింది. మళ్ళీ జేఎస్పీ జనసేన పార్టీకి అయితే ఆల్మోస్ట్ ఒక 12% వరకు చూశాను. సో అలాంటప్పుడు 2 అలయన్స్ అయితే ఇది 50 క్రాస్ అయిపోతుంది, ఇది 40లోకి పడిపోతుంది. సో అలాంటప్పుడు 10 స్థానాలు వచ్చే అవకాశం తక్కువ అని నా అభిప్రాయం. ఓకే. ఓకే జయదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.